ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కొంచెం మ్యాథమెటిక్స్ కొన్ని టెక్నిక్స్ అంటే జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్న సమ్ని చూస్తే జనరల్గా ఇది ఏ టాపిక్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు అనేది మనకి స్ట్రైక్ అవుట్ తొందరగా అవ్వదు. సో ఇటువంటి కేసెస్లో ఈ సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సమ్ని కనుక మీరు చూస్తే ఈ సమ్ము మనకి ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వబడుతుంది. సో ఇటువంటి సమ్స్ చూసినప్పుడు మనం జనరల్గా కంగారు ఎక్కువ పడిపోతాం. సో ఇటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, సింపుల్ ఫార్ములాస్ని ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, అలా కాస్కి ట్యాన్కి అలా కొన్ని ఫార్ములాస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఇటువంటి సమ్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా మనకి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనే ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తాయి. సో ఈ ఫార్ములేషన్స్ని యూజ్ చేసుకొని ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ సమ్ సొల్యూషన్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ 3a ప్లస్ సైన్ 5a ప్లస్ సైన్ 7a ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఫస్ట్ ఈ 2 ఐటమ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఈ 2 ఐటమ్స్ అంటే ఒక పేర్ కింద తీసుకోవాలన్నమాట. సో ఈ పేర్ కింద తీసుకొని సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి అనే ఫార్ములా ఉంది. మనకి సైన్ సి ప్లస్ సైన్ డి అన్న ఫార్ములా తెలుసు. సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అనేది మనకి 2 కాస్ సి మైనస్ డి బై 2 ఇంటూ సైన్ సి ప్లస్ డి బై 2. ఇది మనకి తెలిసిన ఫార్ములా. సో ఈ ఫార్ములాని మనం ఈ ఈక్వేషన్కి అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే మనకి సైన్ ఏ ప్లస్ సైన్ 3a. సో సైన్ ఏ ప్లస్ సైన్ 3a 2 సైన్ ఏ ప్లస్ 3a డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ 3a డివైడెడ్ బై 2. సో ఇది మనకి ఫస్ట్ అంటే ఈ ఆర్డర్డ్ పేర్ అనేది మనకి అయిపోయింది. నెక్స్ట్ ఈ పేర్ తీసుకుందాం, మధ్యలో ప్లస్ అలానే ఉంచి 2 సైన్ సి ప్లస్ డి బై 2. సో 5a ప్లస్ 7a డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 5a మైనస్ 7a డివైడెడ్ బై 2. ఇది మనకి వచ్చిన ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేయాలి. సో ఫర్దర్ సింప్లిఫై చేస్తే 2 సైన్ ఇక్కడ 4a డివైడెడ్ బై 2 వస్తుంది. సో 4a డివైడెడ్ బై 2 అని మనం 2a అనుకుంటాం ఇంటూ కాస్ a మైనస్ 3a అంటే మైనస్ 2a బై 2 మనకి a. కాస్ ఆఫ్ ఎనీ మైనస్ అని చెప్పంటే మనకి పాజిటివ్ వస్తుంది. అంటే కాస్ ఆఫ్ మనకి మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, ఇది ఒక ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ యూస్ చేసుకొని కాస్ ఆఫ్ మైనస్ ఏ మనకి కాస్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ 5a ప్లస్ 7a 12a డివైడెడ్ బై 2 మనకి 6a వస్తుంది ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ 5a మైనస్ 7a 2a డివైడెడ్ బై 2. సో మనకి a వస్తుంది. సో ఇక్కడ దాకా స్టెప్ బాగానే వచ్చాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ కాస్ ఏ, ఇక్కడ 2 ఇక్కడ కాస్ ఏ కామన్ ఉన్నాయి. సో మనం 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ 2a ప్లస్ సైన్ 6a. సో ఇప్పుడు ఈ రెండింటికి మళ్ళీ మనం సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అప్లై చేయాలి. సో అప్లై చేస్తే మనకి 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ సి ప్లస్ సైన్ డి కాబట్టి 2 సైన్ సి ప్లస్ డి బై 2. 6 ప్లస్ 2 8 బై 2 4. సో 2 సైన్ 4a ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. 6 మైనస్ 2 4 బై 2 మనకి 2a. సో ఇది మనకి లాస్ట్ వచ్చే ఎండింగ్ ఆన్సర్ అంటే ఇది. సో మనకి లాస్ట్ 2 కాస్ a ఇంటూ 2 సైన్ 4a ఇంటూ కాస్ 2a. సో మనకి లాస్ట్ మనం ల్యాండ్ అప్ అయ్యే ఆన్సర్ 4 కాస్ a ఇంటూ కాస్ 2a ఇంటూ సైన్ 4a. చూసారా ఫ్రెండ్స్, ఈ సమ్ ఎంత సింపుల్గా మనం చేసాము. సో మనకి ఈ ఫార్ములా ఒకటి తెలిస్తే మనకి సమ్ 3 స్టెప్స్లో మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా చాలా సమ్స్ని మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ సమ్ అనేది మనకి జేఈఈ 2017 పేపర్లో ఇవ్వబడిన సమ్ అనమాట. ఇలా చాలా సమ్స్ ఉన్నాయి. సో ఆ చాలా సమ్స్ని మనం సింప్లిఫైడ్ వేలో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా అంటే కొన్ని ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేయాలి. సో ఆ ఒక్కొక్క సమ్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకి సెకండ్ ప్రాబ్లం అంటే ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ చేయమని కొంతమంది అడిగారు. సో ఆ ప్రాబ్లమ్స్లో మనం సెకండ్ ప్రాబ్లం మనం కాస్
pi by 11 into cos 2 pi by 11 into cos 3 pi by 11 into cos 4 pi by 11 into cos 5 pi by 11 is equal to డాష్ అని చెప్పి వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకి జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ అడిగితే మనకి డౌట్ వచ్చేస్తుంది. అదే ఇప్పుడు మధ్యలో ప్లస్ సింబల్ కనుక ఇస్తే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాను అప్లై చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ డాట్ ఇచ్చారు. సో ఇటువంటి కేసెస్లో మనం సమ్ ఎలా చేస్తాం అని చెప్పి డౌట్ రావచ్చు. సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే కాస్ theta into cos 2 theta into cos 2 square theta into cos 2 cube theta into so on cos 2 power n minus 1 into theta is equal to dash. సో ఈ ఫార్ములా ఏంటంటే మనకి sin 2 power n theta divided by 2 power n sin theta. సో ఇది మనకి వచ్చిన ఫార్ములాను మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవడం కూడా అంత కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ 2 పవర్ n నార్మల్ సైన్ తీటా కాస్ తీటా ఎలా గుర్తుంచుకుంటామో ఇక్కడ తీటా ముందు 2 పవర్ n, ఈ కింద సైన్ తీటా ముందు 2 పవర్ n. సో అలా గుర్తుంచుకుంటే ఈ సమ్ మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సైన్ కాస్ పై బై 11, కాస్ 2 పై బై 11, కాస్ 3 పై బై 11, కాస్ 4 పై బై 11 అండ్ కాస్ 5 పై బై 11. సో ఈ సమ్లో కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఆన్సర్ చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ 1/32 వస్తుంది అనమాట. సో 1/32. సో ఇలా డిఫరెంట్ సమ్స్ని మనం ఈజీగా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.